ఒకే ఒక కూతురు అవటంతో అన్నీ బెస్ట్ ఇవ్వాలి అనుకునేవారు. మేఘన కూడా స్టార్టింగ్ హ్యాపీగానే అనిపించినా ఫీ స్ట్రక్చర్ చూశాక కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ ఈ 4 ఇయర్సే కదా, మంచి జాబ్ వచ్చాక అమ్మా నాన్నకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకుంది. క్లాస్లో మేఘన ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. తన బెంచ్మేట్ పేరు లాస్య. లాస్య చాలా రిచ్. వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి. మేఘన లాస్య మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ మేఘన వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి లాస్యాకి ఏమీ తెలీదు. ఎందుకంటే ఆ కాలేజ్లో 90% అందరూ రిచ్ కిడ్సే. తన గురించి తెలిస్తే ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో అని భయం మేఘనాకి. కానీ చదువులో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేది కాదు. మేఘన లాస్యతో తప్ప ఇంకెవరితో అంతగా మాట్లాడేది కాదు. లాస్యకి వేరే ఫ్రెండ్స్ ఉన్నా కూడా మేఘనాతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేది. కానీ లాస్య ఫ్రెండ్స్ అయిన రూపా అండ్ ప్రీతికి మాత్రం మేఘన అంటే కోపం. లాస్య వాళ్ళకి కాకుండా మేఘనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం తట్టుకోలేకపోయేవారు.